సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఒక ఇది చేస్తున్నారు ప్రజెంట్. ప్రతి విషయంలో కూడా సనాతన ధర్మం విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలకు ఏదన్నా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు, క్రిస్టియన్స్కి తగ్గుతారు, హిందువులు ఎందుకు కారని. అసలు ఈ సనాతన ధర్మం విషయం సడన్ గా ఎందుకు వచ్చిందంట తెర మీద కొంచెం? నాకు తెలిసి ఆయన చెప్పాడు కానండి, నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట్లాడతాను. ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా చక్కగా, అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు ఆయన. నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సింది, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా రెచ్చిపోవాల్సింది. ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది, తిరుపతి లడ్డు వ్యవహారం జరిగిందా జరగలేదా పక్కన పెడదాం, అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది. ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా, అల్లా పేరు తీసుకుంటే కనుక ఏకమైపోతారు. ఇప్పుడు ఆయన నా గురించి పొగిడాడా లేకపోతే నన్ను తిట్టాడా? నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఇతను ఎంత బాగా చక్కగా చదువుతున్నాడు, ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా కానీ పని చేసుకుంటూ వస్తున్నాడు, హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుందా? అది తప్పెలా అవుతుంది? ఆయన నన్ను పొగుడుతున్నాడు, నా మతం గురించి పొగుడుతున్నాడు. మీరు చాలా చక్కగా మీరు అందరూ అయిపోతారు. మతాల మధ్య విద్వేషం రేపటి ఉండొచ్చు. మతాల మధ్య విద్వేషం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారండి? మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టయితే కనుక ఆయన ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండేవాడు. ఆయన ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ రెండో వైపు నేను ఇస్లాంని గౌరవిస్తానంటున్నాడు, ఇంకో వైపు నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను అంటున్నాడు. ఆయనకి పిచ్చి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎమోషనల్ గా గట్టిగా చెప్పేటప్పటికి ఏంటంటే కొంతమంది దాన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఏదో రకంగా డిఫరెన్స్ తీసుకొని రావాలి. అవును, నేను మొన్న తిరుపతి వ్యవహారం లడ్డులో చూశాను, 10 మంది అండి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇస్తే నేను కళ్ళ ముందు నేను అనేక మంది చూశాను, చెప్పులు ఉడిచేస్తారు, చేతిలో పెట్టిన తర్వాత కళ్ళకు అద్దుకొని తిని దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా వదిలిపెట్టరు, అంటే కింద పట్టడానికి ఇష్టపడరు. మీకు భక్తి ఉందా? భక్తి ఉంటే ఒక 10 మంది యూనిటీ ఎందుకు? 10 మంది వదిలే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పక్కన పెట్టండి, 10 మంది బయటకు వచ్చారా? ఇప్పుడు నేను అడిగితే అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళింది కాబట్టి నేను ఆ రకంగా కానీ ఒకటైతే నేను చెప్తాను, ఇంతకు ముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇది రిపీట్ చేస్తాను. చూడండి, నేను చాలా పర్టికులర్ గా నమ్మేటటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నారో ఆ మతం ఏం చెప్తుందో ఆ మతానికి ఫాలో చేసే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఆ మతం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వారికి తెలియపరిచారు. హిందూ సమాజంలో ఎవరు తెలియపరుస్తున్నారు? హిందూ సమాజంలో నాకు తెలియకుండా అడుగుతాను, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీయా, భగవద్గీతను, పురాణాలు? నాకు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇదేనా రామరాజ్యం అంటే? బాబాలు ఇదేనా? నాకు తెలిసినంత వరకు నేను చదువున్నా, కాస్తో కూర్చో నేను చదువున్నా, ఎక్కడ దూరంగా పొందనే లేదు, సంబంధమే లేదు. మీరేమో పుంకాలుగా మీరు వాట్సాప్ యూనివర్సిటీలోనేమో మీరు పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. హిందూ సమాజానికి ఏదైతే హిందూ యొక్క మత గ్రంథాలు ఉన్నాయో, వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వీటికి డిఫరెంట్ గా మీరు ఇవన్నీ కూడాను చూపిస్తుంటే కనుక ఈ రోజున అసలైనటువంటి ఏదైతే మతం ఏం చెప్తుందనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ప్రాబ్లం అండి, దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను అదే చెప్తాను, ఏ మతానికి చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు వారికి తెలియాలి. మీ గ్రంథంలో ఏం రాస్తుంది? ఈ రోజున నైతిక విలువల కోసం మా లాంటి వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను పిలిచి క్లాసులు చెప్పిస్తున్నారు. నైతిక విలువలు ఎక్కడున్నాయండి వాళ్ళ సమాజంలో? నైతిక విలువలు వచ్చేది ఎక్కడి నుంచి? దైవ భీతి. ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పెడుతున్నారు, ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు, నేను ఏదో ఒకటి ప్లానింగ్ చేసి ఎవడో ఒకటి మర్డర్ చేసి వదిలేస్తాను, ఎవడు చూడట్లేదు కాబట్టి, అంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి. అల్టిమేట్ గా ఒక పవర్ ఉంది, అది నన్ను చూస్తుంది అన్న భయమే దైవ భీతి. ఆ దైవ భీతి ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు అతను తప్పు చేయకుండా ఉంటాడు. మళ్ళీ ఆ దైవ భీతి తీసుకొని రావడంలో అటువైపు ముస్లిం సమాజం కానివ్వండి లేకపోతే క్రైస్తవ సమాజం కానీ సక్సెస్ అయింది. హిందూ సమాజం ఫారూక్ షిబ్లీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అంటారా లేదంటే ప్రజల మనిషి అంటారా? చూడండి, మతం అనేది ఒక 4 గోడల మధ్యలో ఉండేది. నేను లోపల నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదైతే నా యొక్క ఇష్ట దైవం ఉందో దాన్ని నేను తలుచుకుంటాను, ఆరాధించుకుంటాను. కానీ వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇండియన్, భారతీయుడు.
లోపల ఉన్నంత వరకు నా యొక్క ఏదైతే ఆచార ఆహార వ్యవహారాలు ఉన్నాయో వాటిని నేను తుచా తప్పకుండా పాటిస్తాను, వాటిని నేను అమలు చేస్తాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే లోపల ఉన్నప్పుడు నేను అమలు చేస్తున్నానో ఆ అమలు చేస్తున్నప్పుడే నా మతం నాకు నేర్పిస్తుంది ఏదైతే గడ్డపై నువ్వు నివసిస్తున్నావో, ఏ దేశంలో అయితే నువ్వు ఉన్నావు ఆ దేశాన్ని నువ్వు గౌరవించడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పట్ల నువ్వు గౌరవంగా నడుచుకోవటం, వాటిని అమలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ మన ఏదైతే దివ్య గ్రంథం పురాణం ఉందో అదే నాకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇది ముఖ్యమా అంటే ఇది ముఖ్యం అని చెప్పి నాకు ఇదే చెప్తుంది. కాబట్టి నేను రెండింటిని రెండు కళ్ళతో నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేనైతే బయటకు వస్తే మటుకు ఒక భారతీయుడిని, నేను అందరి వాడిని, ప్రజల మనిషి, ప్రజల కోసం అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాల కోసం సేవలు అందించాలని చెప్పేసి మా యొక్క తాపత్రయం. ఫారూక్ షిబ్లీ గారు ఎజెండా ఏంటి అంటే ఇందులో అజెండా అంటూ మరీ ముఖ్యంగా ఏం లేదండి. చూడండి, అన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పెట్టారు కదా, అసలు ఎజెండా ఏంటి? అందులోనే మీకు నా ఎజెండా ఉందంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. ఏదైతే మా యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయో వాటిని పరిరక్షించడం కోసం ఈ సమితి, ఈ కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే ఏం మీకు డ్యామేజ్ అవుతుందంటే కనుక ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే మైనారిటీ సామాజిక వర్గం ఉందో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడాను బిగ్ క్వశ్చన్ మార్క్ గా తయారైంది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో దాదాపు ఎంత లేదన్నా కానీ 12% మా యొక్క జనాభా ఉంది. కానీ మా యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటి అంటే కనుక అందులో ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక విద్యాపరంగా ఈ రోజున మీరు వెళ్తే కనుక ప్రతి చిన్న సైకిల్ మెకానిక్ గా తీసుకోండి, లేకపోతే బైక్ మెకానిక్ తీసుకోండి, లేకపోతే వీటన్నిటిలో కూడాను అగ్రభాగం సింహభాగంలో ముస్లిం సోదరులే ఉంటున్నారు. అదే విధంగా సామాజికంగా అనేక విధాలుగా ఈ రోజున కూడాను ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలు, మా దళిత సోదరుల్ని ఏ రకంగా అయితే అక్కడక్కడ వివక్షకు గురవుతున్నారో అదే విధంగా ఈ రోజున కూడాను కొంతమంది ముస్లిం సోదరులు వివక్షకి గురవుతున్నారు. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక వారికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మన ప్రభుత్వ పరంగా ఆ హక్కులు కూడాను సరిగ్గా రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ అంశాలపై మనం గళం విప్పాలి. మరీ ముఖ్యంగా 2014 ముందు ఏంటంటే రాష్ట్రం రెండు కలిసి ఉండేవి. మేజర్ సింహభాగం ఏంటంటే మీకు హైదరాబాద్ నుంచి మీకు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేము ముస్లిం సమాజానికి మేము రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మా యొక్క పరిస్థితి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైంది. కాబట్టి అప్పటి నుంచే మా యొక్క యాక్టివిజం, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు మనకు మంచి వేకెన్సీ ఉంది, ఇక్కడ మంచి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క హక్కుల సాధన కోసం మనం ముందుకు కదలాలి, మనం నడుము బిగించాలి అని చెప్పేసి అనుకున్నాం. అట్లీస్ట్ ఫార్ బెటర్ ఈ రోజున 2024 సంవత్సరం 10 సంవత్సరాల కాలంలో మనం పడిన కష్టానికి ఈ రోజున మన సమాజంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక మంచి గుర్తింపు లభించిందని చెప్పి నేను భావిస్తాను.